honest country in the world. ప్రపంచంలోకెల్లా నమ్మకమైన దేశం ఏదైనా ఉంది అంటే డెన్మార్క్ దేశం. They have no bribe problems, no corruption. They have no very little crime. ఏమంటే అక్కడ లంచాలు తీసుకోవడం కానీ మోసగించడాలు కానీ ఉండవు. కానీ అది దేశం కాబట్టి చాలా కొద్దిపాటి అంటే కరప్షన్ ఉంటుంది. అంటే అక్కడ కూడా లంచం కొంచెం కొద్దిపాటి ఉంటుంది. I met one young man at the airport in Germany, and we became friends, and he invited me to his house in Denmark. And when I went to his house, he asked me to tell my story to him, and I told him it's a long story. He said no problem. We started at 6 o'clock in the evening, and he brought 1 kilogram. A little more than 1 kilogram of chocolate. We ate that chocolate all night long, and I spoke, and I finished at 7 o'clock in the morning. We did not sleep even 1 second. ఏమంటే మరి నేను జర్మనీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరులు నాకు పరిచయం అయ్యారు. నన్ను డెన్మార్క్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత నా సాక్ష్యాన్ని చెప్పమన్నారు. అయితే చాలా సమయం పడుతుంది అని అన్నారు. ఏం పర్వాలేదు, మీరు ఎంత సమయమైనా తీసుకుని, ఇప్పుడు మీరు అన్నట్లుగానే వారు కూడా అనడంతోనే సాక్ష్యాన్ని నేను సాయంత్రం 6 గంటలకు మొదలు పెడితే ఆయన 1 కేజీ చాక్లెట్ తీసుకుని వచ్చారు. అది తింటూ తింటూ ఈ సాక్ష్యాన్ని 1 సెకండ్ కూడా మేము వేస్ట్ చేయకుండా చెప్పుకుంటూ పోతే ఉదయం 7 గంటలైందండి. అంటే 13 గంటలండి. Many people have asked me to write a book about my story because they are so interested. So, God willing, within this coming year, I will write the book. మరి చాలా మంది ఈ సాక్ష్యాన్ని విన్నవారు